భాగ్యనగరం. ఉదయాన్నే సూర్యకిరణాలు ఇంట్లోకి పడుతున్న సమయంలో ఒక చక్కటి కాఫీ వాసన కిచెన్ నుండి వస్తుంది. అనన్య మన హీరోయిన్ అందంగా సింపుల్ గా సాదా చీర కట్టుకుని ఒక స్ట్రాంగ్ కాఫీ తయారు చేస్తూ ఉంది. ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వుతో మనసులో దేవుడిని ఇలా కోరుకుంటుంది. దేవుడా, ఈ రోజంతా నా రాహుల్ కి హ్యాపీగా సాగాలని కోరుకుంటున్న సమయంలో టక్ టక్ సౌండ్ తో మెట్లు దిగి కిందికి వస్తాడు రాహుల్ మన హీరో. 6 అడుగుల ఎత్తు, సాఫ్ట్ బట్ రఫ్ హ్యాండ్సమ్ స్కిన్ టోన్ తో స్టైల్ గా నడుచుకుంటూ కిందికి వస్తాడు రాహుల్. కాఫీ రెడీనా, ఆఫీస్ కి టైం అవుతుందని అరుస్తాడు రాహుల్. అనన్య ఒక్కసారిగా ఉలిక్కి పడి వస్తున్న రాహుల్ అని కాఫీ చేతికి ఇస్తుంది. తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి టిఫిన్ ప్లేట్ లో పెడుతూ ఉంటుంది. రాహుల్ టిఫిన్ చేస్తూ, ఏంటిది ఇందులో ఇంత ఉప్పు వేశావు, నీకు రోజు చెప్పాలా నాకు ఉప్పు తక్కువ వేయాలని అంటూ ఉండగా, సారీ రాహుల్ మర్చిపోయాను, కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా అని చిన్నగా అంటుంది అనన్య. అంతే, రాహుల్ కోపంతో తినే ప్లేట్ విసిగొట్టి బయటికి వెళ్ళిపోతాడు. అనన్య ఏడుస్తూ, ఎందుకు రాహుల్, నీ ప్రేమ కోసం 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఎవరు లేని నాకు నీ తోడు దొరికిందని అనుకున్నాను. నువ్వు ప్రేమగా మాట్లాడే మాట కోసం తప్పిస్తున్నాను. ఎందుకు ప్రతిసారి నన్ను బాధ పెడుతున్నావు అని కుర్చీలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అలా అనన్య ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో తెలియదు. ఒక్కసారిగా టైం చూసి అనన్య కంగారు పడుతుంది. అయ్యో, ఇంత టైం అయిపోయిందా, తనకి లంచ్ ప్రిపేర్ చేయాలని వెంటనే రాహుల్ కి కాల్ చేస్తుంది. రాహుల్ కి ఒక సొంత కంపెనీ ఉంటుంది. తాతగారి ఆస్తి ఉన్నా సొంతంగా ఎదగాలని సొంత కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆఫీస్ వర్క్ లో ఉన్న రాహుల్ కి మొబైల్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపించి స్క్రీన్ వైపు చూస్తాడు. చిరాకుగా ఫోన్ ఎత్తి, నీ మొహం చూడలేక ఆఫీస్ కి వస్తే ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివా, ఎందుకు కాల్ చేస్తావని అరుస్తాడు. అది అంటున్న అనన్యని చెప్పు అని అరుస్తాడు. లంచ్ కి ఏం చేసి పంపమంటారని అడుగుతుంది. అవసరం లేదు, నువ్వు చేసే వంట తినే కంటే అని ఆగి, నేను నేహ మీటింగ్ కి బయటికి వెళ్తున్నాం, అక్కడే తినేస్తాం, నువ్వు బాగా మెక్కు అంటాడు. నేహ అనన్య ఒక్క క్షణం ఆగుతుంది, కానీ ఏ మాట బయటికి రాదు. ఓకే జాగ్రత్త రాహుల్ అంటూ ఉండగానే రాహుల్ విసుగ్గా కాల్ కట్ చేస్తాడు. అనన్య కంట్లో చిన్న కంటతడి. ఆ రోజు తన కోసం కూడా ఏమీ వండకుండా పడుకుంటుంది. ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదంటారు. అలాగే ఇప్పుడు రాహుల్ పరిస్థితి కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్.